మా టాపిక్ వచ్చేసరికి లెక్చర్ 10 మనం సర్ఫేస్ ఇరిగేషన్లో 3 మెథడ్స్ అని చెప్పుకున్నాం కదా. అవి బోర్డర్, చెక్ బేసిన్ అండ్ ఫర్రో. బోర్డర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ చెక్ బేసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్. ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ సర్ఫేస్ ఇరిగేషన్ మెథడ్లో ఫర్రో ఇరిగేషన్ అనేది ఒక చిన్న పార్ట్. ఇక్కడేంటి వాటర్ సప్లై అనేది మనకి ఎలా పంపిస్తారు అంటే రిడ్జెస్ అండ్ ఫర్రోస్ మధ్య నుండి వాటిని డివైడ్ చేసి వాటి మధ్య నుండి మనకి వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడేమో వాటర్ సప్లై అవుతుంది. ఇట్లా కరువు షేప్లో ఉన్నదాన్ని మనం ఫర్రో అంటున్నాము. అండ్ ఇట్లా హై పొజిషన్లో ఉన్నదాన్ని మనం రిడ్జ్ అంటున్నామమ్మా. ఓకే, అలా ఉండేదాన్ని మనం ఫర్రోస్ అండ్ రిడ్జెస్ అంటున్నాము. ఆ క్రాప్ ఈజ్ గ్రోన్ ఆన్ ఏ రిడ్జ్డ్ వేర్ ఎవర్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ అప్లైడ్ టు ద ఫర్రో. ఇక్కడ క్రాప్ అనేది రిడ్జెస్ మీద ఉంటుంది అండ్ ఫర్రోస్లో ఏమో వాటర్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాము. మన ఫీల్డ్ మొత్తాన్ని రిడ్జెస్తోనూ ఫర్రోస్తోనూ పెడితే దాంట్లోకి రిడ్జెస్ మీద క్రాప్ని అడ్జస్ట్ చేసుకొని ఫర్రోస్లో వాటర్ అనేది సప్లై చేస్తే దాన్ని మనం ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నామమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడాప్టబిలిటీ ఆఫ్ ఫర్రో ఇరిగేషన్. ఫర్రో ఇరిగేషన్ని అడాప్ట్ చేయాలంటే దేని మీద డిపెండ్స్ చేసుకుని అవి మనం ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ని అరేంజ్ చేసుకోవాలి. క్లైమేట్ బేస్ చేసుకుని, నెక్స్ట్ సాయిల్స్ని బేస్ చేసుకుని, టోపోగ్రఫీని బేస్ చేసుకుని, క్రాప్ని బేస్ చేసుకుని అండ్ వాటర్ సప్లైని బేస్ చేసుకుని నీకు ఇరిగేషన్ సిస్టమ్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి క్లైమేటిక్ ఫ్యాక్టర్స్. మనకి ప్రెసిపిటేషన్, విండ్ ఇవనేది మనం డిజైన్ చేసిన ఫీల్డ్కి వర్కబుల్ అవుతాయా అవ్వవా. ఇక్కడ ప్రెసిపిటేషన్ వచ్చేసరికి రెయిన్ఫాల్స్ను ఇవన్నీ ప్రెసిపిటేషన్ కింద కన్సిడర్ అవుతాయి. అండ్ విండ్ వచ్చేసరికి మనకి ఆ ఒక ఫర్రోస్ అనేది డిస్టర్బ్ చేసిద్ది అలాంటి క్రైటీరియాస్ అలా ఏమైనా ఉన్నాయో చూసుకుని మనం డిజైన్స్ అనేది చేసుకోవాలి అక్కడ. అండ్ ఇక్కడ రిస్క్ వచ్చేసరికి ఏమన్నా ప్రెసిపిటేషన్ ఎక్కువగా జరిగితే అంటే వర్షం అలా ఎక్కువ పడితే మనకి సర్ఫేస్ రన్ వల్ల సాయిల్ ఎరోషన్ అనేది జరిగి మనకి అక్కడ క్రాప్ లాస్ అవుతుంది. అండ్ చాలా ఫ్లడ్డింగ్స్ వస్తే క్రాప్ డ్యామేజ్ కూడా జరుగుతుంది ఛానల్స్ నుండి వాటర్ అనేది ఫ్లడ్డింగ్ రూపంలో వచ్చి అక్కడ క్రాప్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. అండ్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసుకుని అది ఏ ఏరియాస్లో సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి నువ్వు ఈ యొక్క ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలంటే అరేంజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్. ఇక్కడ మీడియం టు మోడరన్ ఫైన్ స్ట్రక్చర్డ్ సాయిల్స్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అలాంటి వాటిల్లో నువ్వు ఈ యొక్క ఫర్రో ఇరిగేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వర్టికల్ వాటర్ పెనట్రేషన్ ఇక్కడ చూడండి, వర్టికల్ వాటర్ పెనట్రేషన్ అన్నాడు కదా, అంటే ఇక్కడ ఈ యారో మార్క్స్ చూడండి. ఈ యారో మార్క్స్లో ఏంటి మనకి వాటర్ అనేది ప్లాంట్స్ వరకు రీచ్ అయ్యే విధంగా అండ్ రిడ్జెస్లో రీచ్ అయ్యే విధంగా నువ్వు సాయిల్ అనేది ఉండాలి. ఆ సాయిల్ అనేది రిడ్జెస్లోకి ఫర్రోస్ నుండి రిడ్జెస్లోకి వాటర్ సప్లై అవ్వలేకపోతే అక్కడ నీకు వాటర్ ఇచ్చిన వేస్ట్ కింద కన్సిడర్ అవుతుంది ఓకే, అండ్ ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫర్రో ఇరిగేషన్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఆన్ ఏ సాయిల్స్ కంటైనింగ్ ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సాయిల్స్. మనకేంటంటే ఇక్కడ ఫర్రో ఇరిగేషన్ అంటే సాయిల్స్ అనేది అక్యుములేట్ అయ్యే సాయిల్స్లో మనం ఈ యొక్క ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ అనేది పాసిబిలిటీ ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోపోగ్రఫీ. ద రో కెన్ బి లెడ్ అవుట్ ఇన్ ఏ కంటిన్యూస్ గ్రేడ్. ఇదేంటంటే మన ఫర్రోస్ ఏంటంటే స్టెప్ బై స్టెప్గా ఉండాలి. అలా ఉంటేనే మనకి క్రాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టోపోగ్రఫీ మస్ట్ బీ సచ్ ఏ లెవెల్డ్ డు నాట్ ఎక్స్పోజ్ ద అన్ప్రొడక్టివ్ సాయిల్స్. ఏదైతే మనల్ని అంటే క్రాప్ని ప్రొటెక్ట్ చేయలేదో వాటిని వదిలేసి మనం మంచిగా లెవెలింగ్ చేసుకొని క్రాపింగ్ అనేది చేయాలి అని చెప్తున్నాడు. అండ్
ఇక్కడ కాస్ట్ ఎక్కువ పెట్టి మనం ఎక్సెసివ్ లెవెలింగ్ కూడా చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ స్టీప్ స్లోప్స్ దగ్గర ఇలాంటి ఫర్రో ఇరిగేషన్స్ చేయకూడదు. కొర్రగేటెడ్ గ్రేడ్స్ అంటే స్టెప్ బై స్టెప్లా ఉండి కొంచెం స్లోపింగ్ ఉన్న ఒక ల్యాండ్స్లోని మనం ఈ యొక్క ఫర్రో ఇరిగేషన్ సిస్టమ్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్స్. మనకి ఆల్ టైప్ ఆఫ్ క్రాప్స్ మొత్తాన్ని నువ్వు ఇరిగేట్ చేసుకోవచ్చు. పౌండింగ్ వాటర్ అంటే క్రాప్లో విత్ స్టాండ్ అయ్యే ఉండే ఒక వాటర్లో ఆ క్రాప్స్ని మనం ఈ ఫర్రో ఇరిగేషన్లో చేయగలేము. ఎందుకంటే వాటర్ మొత్తం ఫిల్ అయితే అక్కడ ఫర్రోస్ అవి ఏం చేస్తాయి, అందుకే అవి లైక్ అవేంటి రైస్. ఓకే. అండ్ క్రోన్ని కవర్ చేయకూడదు. ఇక్కడ ఫర్రోస్లా ఉంటుంది కదా, ఆ క్రోన్ని మనకి కవర్ చేయకుండా ఉండాలి. అండ్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి మనకి వాటర్ అనేది. అండ్ నెక్స్ట్ వాటర్ సప్లై. మనకి ఫర్రో ఇరిగేషన్లో ఎంత వాటర్ వెళ్ళాలి అనుకుంటే అంత వాటర్ అనేది సప్లై అయ్యే విధంగా వాటర్ సిస్టమ్స్ అనేది ఉండాలి. ఇంకోటి హైడ్రాలిక్ అండ్ డిజైన్ కన్సిడరేషన్ ఆఫ్ ఫర్రో ఇరిగేషన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎఫిషియెంట్గా ఇరిగేషన్ జరగాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఇవి కొన్ని ఫాలో అవ్వాలి. ఏంటి, ఫస్ట్ స్పేసింగ్ అనేది మంచిగా ఉండాలి ఫర్రోస్లో. లెంత్ అండ్ స్లోప్ ఆఫ్ ఫర్రోస్ అండ్ సూటబుల్ సైజ్ ఆఫ్ ఇరిగేషన్ స్ట్రీమ్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ వాటర్ అప్లికేషన్. ఈ 3 కన్సిడర్ అయితేనే మనకి ఆ ఒక డిజైన్ చేసుకుని ఫర్రోస్ని మంచిగా పెట్టుకొని మనకి హైడ్రాలిక్గా యూస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసరికి స్పేసింగ్ అనేది ఎలా ఉండాలంటే రూట్ జోన్కి వాటర్ అనేది సప్లై అవ్వాలి. ఏదైతే ఫర్రోస్లో నుండి రిడ్జెస్ వరకు ఒక రూట్ జోన్ ఉన్నంత వరకు వాటర్ స్ప్రెడ్ అయ్యే విధంగా స్పేసింగ్స్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఆ ఒక సాయిల్ మాయిశ్చర్ అనేది నిలిచిపోయి ఉండాలి. ఆ విధంగా పెట్టుకుంటేనే మనకి వర్కబుల్ ఉంటుంది. సాయిల్ టైప్ని బట్టి డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ ఎంత చేయాలి, స్పేసింగ్ ఎంత చేయాలని కింద టేబుల్ ఇచ్చాడమ్మా. చూడండి, ఇక శాండీ సాయిల్స్ దాని యొక్క డెప్త్, దాని యొక్క ఫర్రో స్పేసింగ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్రో లెంత్ అనేది మనకి ఎఫిషియెంట్గా అంటే లైక్ లాంగెస్ట్ ఫర్రోస్ మనం పెట్టుకుంటే ఎఫిషియెంట్గా ఇరిగేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఈ యొక్క లెంత్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హైడ్రాలిక్ కండక్టివిటీ ఆఫ్ ది సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఫీల్డ్ యొక్క షేప్ సైజుని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చిన్న టేబుల్ ఇచ్చాడు చూడండి. ఫర్రో స్లోప్ ఇచ్చాడు అండ్ ఫర్రో లెంత్ ఇచ్చాడు అండ్ సాయిల్ టైప్ ఇచ్చాడు, నెట్ డెప్త్ ఆఫ్ వాటర్ అప్లికేషన్ ఎంత చేయాలో అని చెప్పాడు. ఓకే. నెట్ డెప్త్ ఆఫ్ వాటర్ అప్లికేషన్ అంటే లైక్ చూడండి, ఫస్ట్ ఫర్రో స్లోప్ అనేది 0.05 ఉందనుకోండి. నెట్ డెప్త్ అనేది 7.5 సెంటీమీటర్స్ ఉంది. క్లే సాయిల్స్ దాంట్లో ఫర్రో లెంత్ అనేది 300 పెట్టుకోవాలి అని. ఇట్లా ఓవరాల్గా చూడండి ఆ టేబుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్రో స్లోప్ అనేది ఫస్ట్ వాటర్ అనేది డౌన్వర్డ్ మూమెంట్కి దాకా వెళ్ళేటట్టు ఉండాలి. అండ్ స్పీడ్ని కంట్రోల్ చేయాలి, వాటర్ ఫ్లో స్పీడ్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది స్పీడ్గా ఫర్రోస్లోకి వెళ్ళిపోతే ఎరోషన్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వచ్చింది. అందువల్ల మనకి స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం స్లోప్ అనేది 0.05% అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ ఎక్కువగానే స్లోప్ వచ్చి వాటర్ అనేది ఫ్లో అవుట్ అయిపోతే చిన్న పక్కన సర్ఫేస్ డ్రైనేజ్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ స్లోప్ రికమెండెడ్ ఫ్రమ్ ది బోర్డర్స్ అప్లై టు ద ఫర్రోస్. అండ్ స్లోప్ అనేది బేస్డ్ ఆన్ చుట్టూ ఉన్న బోర్డర్స్ని బట్టి కూడా అరేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్రో స్ట్రీమ్. ఒక ఫర్రో స్ట్రీమ్ అనేది ఎంతవరకు బేస్డ్ ఆన్ సైజుని బట్టి ఎంతవరకు ఫ్లో అనేది పంపిస్తుంది అంటే 0.5 నుండి 2.5 లీటర్స్ పర్ సెకండ్. 1 సెకండ్లో మనకి 0.5 నుండి 2.5 లీటర్స్ వరకు
సప్లై అవుతుంది. ఓకే, ది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ఇరిగేషన్ స్ట్రీమ్ దట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ఇరిగేషన్ లిమిటెడ్ బై ద కన్సిడరింగ్ ఆఫ్ ఎరోషన్ ఇన్ ఫర్రోస్. ఫస్ట్ నువ్వు ఛానల్స్లో నుండి వాటర్ అనేది ఫర్రోస్లోకి పంపించాలి అంటే బేస్డ్ ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఎరోషన్ కంట్రోల్ మనం చేయగలగాలి వాటర్ ఫ్లో నుండి. అండ్ ఓవర్ టాపింగ్ ఆఫ్ ఫర్రోస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ రన్ ఆఫ్ ఎట్ ద డౌన్ స్ట్రీమ్స్. రన్ ఆఫ్ అనేది ఫాస్ట్గా జరగకుండా వాటర్ అనేది ఫ్లో అయ్యే విధంగా చూడాలి. అయితే ఇవన్నీ కండిషన్స్ బేస్ చేసుకుని దాన్ని మనం మ్యాక్సిమం నాన్ ఎరోసివిటీ ఫ్లో రేట్గా కన్సిడర్ చేసాం. దీని ఫార్ములా దేనివల్ల ఎస్టిమేట్ చేశారంటే ఎంపెరికల్ ఫార్ములా ద్వారా మనకి ఎస్టిమేట్ చేశారు. ఆ ఎంపెరికల్ ఫార్ములా అదంతా చాలా తతంగా ఉంది, అది వద్దులేండి. మీకు ప్రస్తుతానికి ఈక్వేషన్ మనకి నాన్ ఎరోసివిటీ ఫ్లో రేట్ ఈ ఈక్వేషన్ వచ్చేసరికి QM ఈజ్ ఈక్వల్ టు 0.68 మా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి QM ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం నాన్ ఎరోసివిటీ స్ట్రీమ్ లీటర్ పర్ సెకండ్. అండ్ S వచ్చేసరికి స్లోప్ ఆఫ్ ఫర్రోస్ ఇన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. అండ్ నెక్స్ట్ యావరేజ్ డెప్త్ ఆఫ్ వాటర్ అప్లై డ్యూరింగ్ ద ఇరిగేషన్. మనం ఇరిగేషన్ చేసేటప్పుడు ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ అనేది అప్లై అవుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా D ఈజ్ ఈక్వల్ Q ఇంటూ 360 ఇంటూ T/W ఇంటూ L. D వచ్చేసరికి యావరేజ్ డెప్త్ ఆఫ్ వాటర్ అప్లైడ్, దాన్ని సెంటీమీటర్స్లోనే చెప్తాము. Q వచ్చేసరికి స్ట్రీమ్ సైజ్ లీటర్ పర్ సెకండ్. T వచ్చేసరికి డ్యూరేషన్ ఆఫ్ ఇరిగేషన్ హవర్స్లో చెప్తాము. W వచ్చేసరికి ఫర్రో స్పేసింగ్ మీటర్స్లో చెప్పాము. లెంత్ వచ్చేసరికి ఫర్రో లెంత్ మీటర్స్లో కన్సిడర్ అవుతుంది. ఇక చిన్న ప్రాబ్లం ఉందమ్మా, చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ నాన్ ఎరోసివిటీ స్ట్రీమ్ అప్లైడ్ ఏ పీరియడ్ ఆఫ్ 15 minutes ఇన్ ఫర్రో. ఒక ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్లో ఫర్రోస్ ఒక ఛానల్ని ఇమాజినేషన్ చేసుకోండి మా. ఫీల్డ్లో ఫర్రోస్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఓకే, ఒక స్ట్రింగ్కి ఎరోషన్ జరగకుండా అప్లై చేయాలంటే 15 minutes, అంటే ఒక ఫర్రో లైన్ మొత్తానికి 15 minutesలో వాటర్ అనేది అప్లై చేస్తుంది. అండ్ ఇక్కడ 8 meters లాంగ్ ఫర్రో లెంత్ ఎంత ఉందంటే 8 meters లాంగ్ ఉంది. స్పేసింగ్ అనేది 65 centimeters ఎపార్ట్ ఉంది. అండ్ ఇక్కడ స్లోప్ వచ్చేసరికి 0.15% ఉందమ్మా. డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ అనేది నువ్వు డిటర్మైన్ చేయాలి. ఓకే, మనకు ఆల్రెడీ డెప్త్ ఫార్ములా ఉంది, డెప్త్ ఆఫ్ ఇరిగేషన్ ఫార్ములా డైరెక్ట్గా ఉంది కాబట్టి ఆ వాల్యూస్ని తీసుకోవచ్చు. Q అనేది డిశ్చార్జ్, మనం ఇక్కడ నాన్ ఎరోసివిటీలో ఉంది కాబట్టి ఒక స్ట్రీమ్కి ఎంతవరకు పంపిస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ 15 minutes పంపిస్తుంది అన్నాడు, కానీ ఆ 15 minutesలో ఎంత పంపిస్తుందో మనకి చెప్పలేదు. అందుకు ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ ఉంది ఫర్రో ఇరిగేషన్ నాన్ ఎరోసివిటీ స్ట్రీమ్ QM ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా చూడండి, Q ఈజ్ ఈక్వల్ 0.60/S కదా. S వచ్చేసరికి స్లోప్ వచ్చేసరికి 0.5%. ఆ వాల్యూ ఇక్కడ సబ్మిట్ చేశారు, అప్పుడు 4 liters per second అనేది వచ్చిందమ్మా. ఓకే, ఇక్కడ ఇది కన్సిడర్ చేస్తారు అంటే ఒక ఫర్రోలో 4 liters per second వాటర్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ. ఓకే, అండ్ మనకి డెప్త్ ఆఫ్ వాటర్ అప్లైడ్ ఫార్ములా ఉంది, వాటిని మనం ఏమేమి కన్సిడర్ చేసాము. D అంటే యావరేజ్ డెప్త్ ఆఫ్ వాటర్ అప్లైడ్, Q అంటే Q స్ట్రీమ్స్, ఆ వాల్యూస్ అన్నీ ఇచ్చాడు. అండ్ చూడండి, D ఈజ్ ఈక్వల్ Q ఇంటూ 360 ఇంటూ T/W ఇంటూ L. ఓకే, Q డిశ్చార్జ్ ఎంత 4 liters per second కాబట్టి 4 into 360 వేసాడు. 360 వాల్యూ ఇక్కడ వేసాడు, 360 ఇంటూ 0.25. ఇక్కడ చూడండి 15 minutes ఉంది మనకి. ఇక్కడ క్వశ్చన్లో చూడండి హవర్స్లో T అనేది హవర్స్లో రిప్రజెంట్ చేశాడు కాబట్టి 15 minutesని హవర్స్లో కన్వర్ట్ చేస్తే 0.25 అనేది వచ్చిందమ్మా. డివైడెడ్ బై 0.65 అనేది ఇక్కడ 65 centimetersలో ఇచ్చాడమ్మా. ఇక్కడ చూడండి మీటర్స్లోకి రమ్మన్నాడు, స్పేసింగ్ అనేది మీటర్స్లోకి కావాలి మనకి, స్పేసింగ్ అనేది మీటర్స్లో కావాలి. అందుకే మనం
సెంటీమీటర్స్లో నుండి మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 0.65లో కన్వర్ట్ అవుతుంది. ఇంటూ అక్కడ విడ్త్ అనేది 80 మీటర్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ 80 మీటర్స్ వేస్తే మనకి వాల్యూ 6.92 సెంటీమీటర్స్ అనేది వస్తుందమ్మా. ఇది ఓవరాల్గా మీకు ఫర్రో ఇరిగేషన్.